పిల్లలకి ఎప్పుడు ఏమవుతుందో అస్సలు అర్థం కాదండి. నిన్న పాప మార్నింగ్ ఎగ్జామ్ రాత్రికి ఫైనల్ ఎగ్జామ్స్ అయితే అవుతున్నాయి. రాస్తానని చెప్పేసి వెళ్ళింది. ఇంకా మార్నింగ్ బాగానే ఉంది వెళ్ళే టైంకి. ఇంకా అక్కడ నుండి అయితే మేడం అయితే ఫోన్ చేసింది. పాపకి ఎక్కువ జ్వరం వచ్చింది పంపించానండి. 1 గంట బస్సు వస్తుంది చిన్నపిల్లలది, దాన్ని పంపించేయండి అని చెప్పాను. వచ్చిన వెంటనే ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళామండి. తీసుకెళ్ళి మెడిసిన్ తీసుకుని వస్తుంటే మెడిసిన్ పెట్టగానే బాగానే ఉంది. ఇంకా రాత్రి 8 గంటలకు స్టార్ట్ అయింది జ్వరం. అసలు 2 గంటల దాకా అస్సలు ఒళ్ళు కాలిపోతుందండి. ఇంకా వాళ్ళ డాడీ అయితే అప్పటికప్పుడు 2 గంటలోడు పాపం ఏ హాస్పిటల్ తెలిసింది ఏమో కానీ మెడిసిన్ అయితే వెళ్ళి తీసుకైతే వచ్చారు. మెడిసిన్ పట్టగానే కొంచెం అయితే పర్వాలేదు. ఆ తర్వాత వెంటనే మళ్ళీ బాబు కూడా స్టార్ట్ అయ్యిందండి లైట్ జ్వరం. ఇంకా మెడిసిన్ అయితే ఇచ్చేసి ఈరోజు ఈ ఫైనల్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా అని చెప్పేసి బాబుకైతే పంపిస్తున్నానండి. పాపకైతే ఎక్కువగా ఉంది, పంపించడానికి అవ్వదు. మేడంకి అయితే ఫోన్ చేసి అయితే చెప్పామండి. బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంకా పాపకైతే తయారు చేస్తున్నాము, హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నా అని చెప్పేసి కొంచెం ఏదో తినిపించి ఇంకా ఆవిడకి జడ వేసి మెడిసిన్ నిన్నటి ముందు తీసుకున్నవి అవి పట్టానండి. ఇంకా అవి పట్టేసి అయితే ఇంకా హాస్పిటల్కి అయితే ఇప్పుడు తీసుకొని రావాలి. పిల్లలకి అసలు హెల్త్ బాగాలేకపోతే అస్సలు పనే చేత కాదండి. ఎప్పుడు ఏదోలా అనిపిస్తుంటుంది. ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకొచ్చాం. పాపకి ఇంకా మెడిసిన్ అయితే చూస్తారు, మార్చేసి ఇస్తారు, ఇంకేం చేస్తారో తెలియదు.